హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్లు బై రాజీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నాకు బాలుగారి పాటతో స్టార్ట్ అయిందండి. బాలుగారి స్వరం ఎప్పటికీ మనతోనే ఉండిపోతుందండి. ఇలా పాటల రూపంలో బొజ్జగనపైకి ఇష్టమైన ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఉండ్రాళ్ళు కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ గ్లాసు వరిపిండి తీసుకున్నానండి, బియ్యం పిండి. ఇది వేసేసుకుంటున్నాను ఒక గిన్నెలో. దీనిలో చిటికెడు ఉప్పు, ఇంకా కరిగించుకున్న నెయ్యి 2.5 స్పూన్లు వేసుకుంటున్నానండి. కరిగించుకున్న నెయ్యి ఇది 2.5 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం పిండిలో మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత 50 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి. హాఫ్ గ్లాసు బియ్య పిండికి 50 గ్రామ్స్ సరిపోతుంది. అదే 1 గ్లాస్ అయితే 70 గ్రామ్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఈ 50 గ్రామ్స్లో కూడా మనకి అంతా పట్టదండి. తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవాలి పిండిలో. ఇది మొత్తం కొంచెం 2 to 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగించేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లంని ఇలా వడకట్టుకుంటూ పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. బెల్లం ఎక్కువ వేసుకున్నా కూడా ఉండ్రాళ్ళు కుడుములు ఉడకవండి త్వరగా. సో చూసుకొని వేసుకోవాలి. చూడండి, నాకు మొత్తం బెల్లం పాకం కూడా పట్టలేదు. 50 గ్రామ్స్లో కూడా నాకు ఇంకా మిగిలింది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత పిండిని సాఫ్ట్గా కలుపుకోవడం కోసం వేడి నీళ్ళతో ఇలా కలుపుకుంటున్నానండి. వేడి నీళ్ళు పెట్టుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దలా చేసుకోవాలి. సాఫ్ట్గా రావాలి. ఇలా ఉండ్రాయి చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ క్రాక్స్ లేకుండా వస్తే పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయినట్టండి. ఇలా ఉండ్రాలు చేసేసుకుందాము. ఎక్కడ క్రాక్ లేకుండా రావాలి. మనకి మంచిగా కుక్ అయిపోతుంది ఇలా ఉంటే. చూడండి, తరువాత ఇదే పిండితో మనం కుడుములు కూడా చేసుకుంటామండి. ఇలా కుడుముల్లాగా సర్కిల్గా ఒత్తేసుకుందాము. ఇలా చేసేసుకొని అన్నిటినీ ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. ప్లేట్లలో నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి రాసుకొని కుడుములు ఉండ్రాళ్ళు ఇందులో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. వీటిలో కుడుములు ఉండ్రాళ్ళు ఇలా పెట్టేసుకుందాము. వీటిని ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. నేను ఇడ్లీ పాత్రని ముందుగానే వేడి చేసుకున్నానండి. ఒక 3 minutes వాటర్ పోసేసుకొని ఇలా వేడి చేసుకున్నాను. ఇందులో ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అంతే మనకి కుడుములు ఉండ్రాలు రెడీ అయిపోతాయండి. లిడ్ పెట్టేసుకొని 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. టెన్ మినిట్స్లో నాకు ఇలా కుక్ అయిపోయినాయండి కుడుములు ఉండ్రాళ్ళు. ఇంకా వీటిని తీసి సపరేట్ చేసేసుకుందాం. బొజ్జగనపైకి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసాం కదండి. నెక్స్ట్ మనం పులిహోర ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి రైస్ని. దానిలో చింతపండు పులిహోర పేస్ట్ వేసేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేసేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడే పులుసు మిక్స్ చేసుకుంటే మనకి బాగా పడుతుంది. తర్వాత తాలింపు వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా కొంచెం మినప్పప్పు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పులిహోర పేస్ట్ నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఒకసారి మీరు నా ఛానల్లో చూడవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము. రైస్ వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ ఇంకా పులిహోర పేస్ట్ వేసేసుకొని చింతపండు పేస్ట్ వేసుకొని కలుపుకుంటే రైస్కి బాగా పులుపు పడుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎండుమిర్చి వేసుకున్నామండి. ఇది కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను.
ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, తర్వాత ఇంగువ, పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. నేను పల్లీలు ముందుగానే వేయించుకొని ఇలా రైస్లో వేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేసేసుకొని మొత్తం రైస్కి పట్టేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. మనకి పులిహోర రెడీ అయిపోయింది. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. చింతపండు పులుసు వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా తరువాత పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పచ్చిశనగపప్పుని, ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుని ఇలా వాష్ చేసుకొని దానిలో 2 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్ చేసుకున్నానండి. 5 విజిల్స్ వరకు చూడండి ఇలా కుక్ చేసేసుకున్నాను. ఇది సాఫ్ట్గా పప్పు గుత్తితో ఇలా మెతుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా చేసుకున్న దానిలో మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాసుకి 250 గ్రామ్స్ బెల్లం పడుతుందండి, ఒక గ్లాసు పచ్చిశనగపప్పుకి. తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. ఒక చిప్ప పచ్చి కొబ్బరి అంటే కొబ్బరికాయలో సగం పచ్చి కొబ్బరి, బెల్లం వేసేసుకుని ఇలా మనం ఒకసారి మెతుక్కున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగిపోయి ఈ పిండి మొత్తం తిక్కుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, పప్పు ఇలా మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది, అంతవరకు ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఇప్పుడు నేను 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. చూడండి, నాకు ఇలా థిక్గా అయిపోయింది. ఇది చల్లారిపోతే మనకి ఉండ చేసుకునే విధంగా వచ్చేస్తుంది. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కూల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. ఇది అప్పుడే మనం ఉండలు చేసుకోగలుగుతాము. చూడండి, నాకు ఇలా థిక్గా అయిపోయింది. చల్లారిన తర్వాత మంచిగా ఇలా ఉండలు చేసుకునే విధంగా పప్పు రెడీ అయిపోయింది. దోశ పిండికి 1 గ్లాసు పప్పుకి 1.5 గ్లాసు బియ్యం వేసుకొని నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది నాకు. నేను పూర్ణాలు వేసేస్తున్నాను. చాలా క్రిస్పీగా వస్తాయండి. దోశ బ్యాటర్ మనం అలా వేసుకున్నట్లయితే 1 గ్లాస్ పప్పుకి 1.5 గ్లాస్ బియ్యమి వేసుకున్నట్లయితే మంచిగా వస్తుందండి తోపు. చక్కగా క్రిస్పీగా వస్తాయి పూర్ణాలు. కొబ్బరి వేయడం వల్ల పప్పుకి మనకి 1 గ్లాస్ పప్పుకి హాఫ్ చెక్క కొబ్బరికి 250 గ్రామ్స్ బెల్లం పడుతుంది. పూర్ణాలు రెడీ అయిపోయినాయి. చూడండి, చక్కగా క్రిస్పీగా వస్తాయి. పూర్ణాలు రెడీ అయిపోయినాయి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రసాదం ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రసాదము మనం మోదక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. గణేశుడికి ఇష్టమైన ప్రసాదం అండి. దీనికోసం ఒక కొబ్బరికాయని ఇలా తురుము పట్టేసుకున్నాను. దానిలో 200 గ్రామ్స్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలండి. మనకి కొబ్బరి నౌజుకు ఎలా వస్తుందో టెక్స్చరు అలా రావాలి. బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి కుక్ అయిపోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని కుక్ చేసుకుందాము. ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. బెల్లం కరిగి కొబ్బరి అంతా దగ్గరికి పడాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి, నాకు కొబ్బరి మంచిగా కుక్ అయిపోయింది. బెల్లం కరిగి దగ్గర పడిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇది కొంచెం చల్లారాలి. తర్వాత మోదక్తో తయారు చేసుకోవడానికి పైన పిండి ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికి 1 గ్లాస్ బియ్య పిండి తీసుకున్నాను. ఈ 1 గ్లాస్ బియ్య పిండిలో కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్, ఇంకా 1 స్పూను నెయ్యి వేసుకొని పిండిని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి. గోరువెచ్చని నీళ్ళు పోసుకొని పిండిని మొత్తం సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి పిండిని. చూడండి, ఇలా ముద్దలా కలుపుకోవాలి. ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిక్చర్ని ఇలా ఉండలుగా చేసేసుకుందాము.
అన్నీ ఇలా ఉండలు ప్రిపేర్ చేసేసుకుందాము. తర్వాత అలానే మనం బియ్యం పిండిని మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ బియ్యం పిండిని కూడా ఇలా ఉండలుగా చేసుకొని మనం పరాటాస్కి ఒత్తుతాం కదండి, అలా చిన్న చిన్న ఉండలు తీసుకొని దాని లోపల ఇలా కొబ్బరి స్టఫ్ చేసి క్లోజ్ చేసేయాలి. పైన ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తీసేసి మనం ఇలా మోదక్ షేప్లో చేసుకోవాలండి. ఈ షేప్లో చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకుందాము. పిండి ముద్దని చిన్న చపాతీ మాదిరి ఒత్తుకొని దానిలో కొబ్బరి స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. చూడండి, ఇలా క్లోజ్ చేసేసుకొని మనం షేప్ చేసుకుందాం. పైన ఇలా కొంచెం షేప్ చేసుకుందాం. ఈజీగా ఉంటుందండి ప్రిపేర్ చేసుకోవడానికి, టేస్టీగా కూడా ఉంటాయి. అందుకే బొజ్జ గణపయ్యకి చాలా ఇష్టమైన ప్రసాదం అయిపోయింది ఇది. చూడండి, అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకున్నానండి. నీళ్ళు పెట్టేసుకొని ఇలా దానిపైన ఈ స్టీమ్ ఇది పెట్టుకుంటున్నాను. జాలి గిన్నెలో పెట్టుకున్నానండి నేను, త్వరగా కుక్ అయిపోతాయి. తర్వాత లిడ్తో క్లోజ్ చేసేసుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి మోదక్ రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. బొజ్జ గణపయ్యకి ఇష్టమైన ప్రసాదము ఉండ్రాళ్ళు, కుడుములు, మోదక్ అన్నీ. ఇలా అన్ని ప్రసాదాలు రెడీ చేసేసుకొని బొజ్జ గణపయ్యకి నివేదించేసుకుందాము. నేను ఇలా వినాయక చవితిని ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానండి. మా బాబు ఇలా వినాయకుడు ప్రతిమని రెడీ చేశాడు మట్టితో, దాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నాను. ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని స్వామివారికి నివేదించుకున్నాను. మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.